తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావిపూడి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్. 9 కాదు 99 సినిమాలు చేసినా నేను ఇలానే ఉంటానంటూ అనిల్ కామెంట్స్. నెక్స్ట్ టైం కారు కాదు హెలికాప్టర్ గిఫ్ట్గా ఇస్తానంటున్న మెగాస్టార్. వింటేజ్ చిరునే కాదు వింటేజ్ సెలబ్రేషన్ని సైతం బయటకు తెచ్చిన అనిల్ ఆ మాటలు ఎందుకు అన్నాడా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో ప్రజెంట్ హిట్ మిషన్గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఫస్ట్ మూవీ పటాస్ నుంచి మొదలుపెట్టి లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవితో డైరెక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు వరకు అనిల్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయమే సాధించింది. మెయిన్గా సీనియర్ హీరోలతో వరుసగా హిట్లు అందుకుంటూ రీజనల్ మార్కెట్లో రాజమౌళి తర్వాత అంతటి హిట్ రేషియో ఉన్నటువంటి డైరెక్టర్గా అనిల్ రావిపూడి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవితో చేసినటువంటి లేటెస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడంతో అనిల్ పేరు మరోసారి ఇండస్ట్రీలో ట్రెండింగ్గా మారింది. ఈ సిచ్యువేషన్స్లో అనిల్ రావిపూడి లేటెస్ట్గా ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన సినిమా ప్రయాణం, కామెడీ స్టైల్, కంటెంట్ సెలెక్షన్పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తన సినిమాలు ఆడియన్స్కు గుర్తుండిపోవడానికి కారణం సహజంగా వచ్చేటువంటి డైలాగ్స్, సీన్సేనని అనిల్ క్లారిటీ ఇచ్చాడు. కథలో భాగంగా వచ్చేటువంటి వన్ లైనర్స్కు ఎక్కువగా రీకాల్ వాల్యూ ఉంటుందని, ఆడియన్స్ స్టోరీతో కంప్లీట్గా కనెక్ట్ అయితే ఆ డైలాగ్స్ చాలా కాలం గుర్తుంటాయని కూడా చెప్పారు. ప్రతి సినిమా తర్వాత ఆడియన్స్ ఏదో ఒక విషయం తీసుకెళ్తున్నారంటే వాళ్ళు కథతో కనెక్ట్ అయ్యారనేదే దానికి నిదర్శనం అని కూడా చెప్పుకొచ్చాడు. తన కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ ట్రాక్స్ ఇప్పటికీ ఆడియన్స్ మధ్యలో నిలవడానికి ఇదే కారణం అని కూడా చెప్పాడు. ఇప్పటి వరకు 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి కామెడీలో ఇంకా కొత్తగా ఎలా ప్రయత్నించాలి, ఇంకా ఎలా మెరుగుపరచాలి అనేటువంటి విషయంపైనే నిరంతరం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారని కూడా చెప్పుకొచ్చాడు. ప్రతి సినిమాకు కొత్తదనం అవసరమని, అదే ఆడియన్స్ను ఆకట్టుకునే అంశమని కూడా అభిప్రాయపడ్డారు. తన సినిమాలో ఫన్తో పాటు బలమైనటువంటి ఎమోషనల్ కంటెంట్ తప్పనిసరిగా ఉంటుందని అనిల్ రావిపూడి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆడియన్స్ను నవ్వించడమే కాదు, వాళ్ళను దగ్గర చేసేటువంటి ఎమోషన్ ఎలిమెంట్స్ కూడా స్టోరీలో ఉండేలా చూసుకుంటానని కూడా చెప్పారు. పాటలు, యాక్షన్, ఫ్యామిలీ ఫన్ అన్నింటినీ సమపాలలో మేళవించి సినిమాలు తీస్తున్నానందుకని కూడా చెప్పుకొచ్చాడు. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్పై మరింత ఫోకస్ పెట్టానని కూడా చెప్పాడు. F2, F3 సినిమాల సక్సెస్ గురించి మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని ఇళ్లలో కనిపించేటువంటి యూనివర్సల్స్ అంశాలను కూడా చెప్పారు. అందుకే ఆ కథలు అందరికీ కనెక్ట్ అయ్యాయని, అదే సినిమాల విజయానికి కారణం అని కూడా చెప్పారు. అయితే ఫన్తో పాటు విలువలు కూడా చూపించాలన్నదే తన ఆలోచన అని కూడా అన్నారు. అవకాశం అనేది ఎప్పుడూ కంటెంట్ను బట్టే వస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు. అయితే మంచి కథ ఉంటే అవకాశాలు తానే వెతుక్కుంటూ వస్తాయని, సినిమా తీయడం అంత ఈజీ కాదని, ముఖ్యంగా కామెడీ సీన్స్ రాయడం, వాటిని స్క్రీన్పై పండించడం చాలా చాలా కష్టమని తెలిపారు. బయటకి సులభంగా కనిపించిన సినిమా వెనుక భారీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, టీమ్ ఎఫర్ట్స్, స్ట్రెస్ ఉంటాయని కూడా వివరించారు. ఇన్ని వరుస సక్సెస్లున్న అనిల్ రావిపూడిలో రవ్వంత కూడా గర్వం కనిపించదని కూడా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం నెటిజన్స్ మనస్సుని గెలుచుకుంది. నేను 9 కాదు 99 సినిమాలు హిట్ కొట్టినా ఇలాగే ఉంటాను. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కష్టాల విలువ నాకు తెలుసు. ఇప్పటికీ రోడ్డుపై తెలిసిన వాళ్ళు కనిపిస్తే కారు దిగి వాళ్ళతో పలకరిస్తాను. వాళ్ళతో కలిసి టీ కూడా తాగుతాను. మనిషిని మనిషిలా చూడడం అండ్ గౌరవించడమే నాకు అలవాటు అని కూడా ఆయన అన్నారు. అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రాంతీయ సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సిచ్యువేషన్స్లోనే మూవీ టీం ఆదివారం సాయంత్రం సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావిపూడి అని కూడా చిరంజీవి చెప్పుకొచ్చాడు. చిరంజీవి మాట్లాడుతూ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ రిపీట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ అన్నం ఎప్పుడూ బోర్ కొట్టదు, అలాగే సక్సెస్ కూడా నాకు అలాంటిదే. కాకపోతే సీనియారిటీ, మెచ్యూరిటీ కారణంగా సక్సెస్కు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తుంటారు. టీం అంతా బయటకు వెళ్ళి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంటే నాకు అలాంటి అవకాశం లేదే అనే బాధ కూడా పుడుతుంది. అయితే ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయితే వచ్చేటువంటి కిక్ అంతా ఇంత కాదు, అది ఫ్యూచర్ సినిమాలకు ఫ్యూయల్గా పనిచేస్తుందని నేను నమ్ముతుంటానని కూడా మెగాస్టార్ అన్నారు. ఇలాంటివన్నీ నేను అనుభవించాను అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు అలాంటి ఉత్సవం కనిపిస్తుందని కూడా చెప్పారు. ఎప్పుడో 2-3 దశాబ్దాలకు ముందు, అంటే 20-30 సంవత్సరాల కంటే ముందు ఇలా స్టేజ్ మీద షీల్డ్స్ ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అలా ఎగ్జిబిటర్లకి, బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మా చేతుల మీదుగా షీల్డ్స్ ఇస్తుంటే వేదిక అంతా కలకలలాడుతుంది, వావ్ అనిపిస్తుంది. వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావిపూడికి మాత్రమే చెందుతుంది అని కూడా అన్నారు. అందుకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా ఒక చిన్న చమత్కారంగా చెప్పారు. అయితే అనిల్ వర్కింగ్ స్టైల్,
ఆర్టిస్ట్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళని గుడ్ హ్యూమర్లో పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే నాకు 100% రాఘవేంద్ర రావుని చూసినట్టే ఉంటుంది. మీరు షూటింగ్కి వెళ్తే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటారు, షూటింగ్ త్వరగా పెట్టమని అనిల్కి చెప్పండి అని నా భార్య సురేఖ అంటుండేదని కూడా చెప్పుకొచ్చారు. షూటింగ్ అయిపోయిన చివరి రోజు చదువు పూర్తయ్యాక పిల్లలు వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వచ్చేటువంటి బాధను నేను ఆ టైంలో అనుభవించానని కూడా మెగాస్టార్ చెప్పారు. అయితే సంక్రాంతికి వచ్చినటువంటి అన్ని సినిమాల్ని జనం బాగా ఆదరించారు. ఒకటి అరా సినిమా అటు ఇటుగా ఉన్నా సరే సక్సెస్ దక్కినందుకు ఈ సంక్రాంతి జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి అని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే గతంలో ఏ సినిమాలు రిలీజ్ అయినా కానీ ఒకటికి 2 సినిమాలు కంప్లీట్గా ఒకటి హిట్ అయ్యేటి, మిగతాయి కూడా ఫ్లాప్ అయ్యేటి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అలా కాదు. డెఫినెట్గా రిలీజ్ అయినటువంటి 5 సినిమాలకి ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది. అంటే అప్పుడు స్టార్టింగ్లో రిలీజ్ అయినటువంటి రాజాసాబ్కి అంత మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత రిలీజ్ అయినటువంటి మనశంకర్ వరప్రసాద్కి ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం 350 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. దాని తర్వాత రిలీజ్ అయినటువంటి భర్తమా శైలకు కూడా రవితేజ కంప్లీట్గా మాస్ జోనర్ను వదిలి క్లాస్ జోనర్లోకి ఎంటర్ అయ్యి అది కూడా ఒక మంచి సక్సెస్ కొట్టింది. ఇక దాని తర్వాత రిలీజ్ అయినటువంటి నారి నారి నడుమ మురారి శర్వానంద్ చాలా రోజుల తర్వాత అంటే శతమానం భవతి తర్వాత ఒక మంచి హిట్ అందుకున్నారు శర్వానంద్ ఆ సినిమాతోటి. ఇంకా దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వచ్చినటువంటి నవీన్ పొలిశెట్టికి కూడా అనగనగా ఒక రాజు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి మంచి డబ్బులు ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ 100 కోట్లు దాటి కూడా కలెక్షన్స్ సాధించింది. సో ఈ మొత్తంగా ఈ పండగకు వచ్చినటువంటి సినిమాలు అన్ని తెలుగు సినిమాలు థియేటర్స్కి అడ్జస్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది అయిందేమో కానీ బట్ అన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి, మంచిగా డబ్బులు కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ సినిమా కూడా బాగాలేదు అని చెప్పకుండా అందరూ హ్యాపీగా ఉంటున్నారని చూసి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందని కూడా మెగాస్టార్ అయితే చెప్పుకొచ్చాడు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఫ్యూచర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ అనేది మాట్లాడుకుంటే అందులో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటారు అని కూడా మెగాస్టార్ చెప్పడం. అండ్ దాని తర్వాత ఈవెంట్కి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడం, కంప్లీట్గా అటు వెంకీ ఇటు చిరు ఇద్దరు కలిసి చేసినటువంటి అల్లరి అంటే బేసిక్గా సినిమాలో చేసినటువంటి అల్లరి ఇప్పుడు స్టేజ్ మీద చాలా రోజుల తర్వాత సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్పడం చూస్తే నిజంగా ఇప్పుడు ఈ వీడియోలే సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతూ ఉండడం అయితే నిజంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఇక అనిల్ చేయబోయేటువంటి నెక్స్ట్ సినిమా ఏంటి, జోనర్ ఏంటి అని కూడా రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అనిల్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎందుకంటే వచ్చినటువంటి దగ్గర 9 సినిమాలు 9కి 9 హిట్లే. ఇక నెక్స్ట్ 10th ఫిలిం అంటే 10వ సినిమా కాబట్టి డెఫినెట్గా కెరీర్లో ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉంటుంది ఆ నెంబర్కి. 10th మూవీ అంటే ఆల్మోస్ట్ కంటిన్యూస్గా 9 సినిమాలు హిట్ అయితే 10వ సినిమా కూడా హిట్ అవ్వాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో అందులో అనిల్ కూడా డెఫినెట్గా అదే అనుకుంటాడు. కానీ దాన్ని ఎలా స్టోరీ ఏంటి, దాని తర్వాత హీరో ఎవరు ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ మొత్తంగా రాబోయేటువంటి 10వ సినిమా మీద మాత్రం ఫుల్ ఫోకస్డ్గా అండ్ ఇప్పుడు పెట్టినటువంటి ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా మరొక ఎత్తు. ఎందుకంటే 10వ సినిమా కాబట్టి అది ఇండస్ట్రీకి చాలా కీలకం కాబట్టి అండ్ అనిల్ కెరీర్కి కూడా చాలా చాలా కీలకం కాబట్టి ఆ ఒక్క సినిమాని చాలా జాగ్రత్తగా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి సినిమా చేస్తాను, ఈ సినిమాని కూడా అలానే చేస్తానన్నారు. కానీ బట్ డీటెయిల్స్ అయితే ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. మరికొద్ది రోజుల్లో మాత్రం అనిల్ నెక్స్ట్ తీయబోయేటువంటి సినిమా ఒక క్లారిటీ వస్తుంది. మేజర్గా అటు కింగ్ నాగార్జున తోటి అంటున్నారు, అటు మెగా ఫ్యామిలీస్ కాకుండా ఈసారి దగ్గుపాటి నుంచి రానా అండ్ వెంకీ క్యారెక్టర్లతోటి అటు వీళ్ళిద్దరితోటి ఒక సినిమా ఉంటుందని అయితే తెలుస్తుంది. బట్ అది మరి బాబాయ్ అబ్బాయిని సినిమాలో ఎలా చూపిస్తారు, అది కామెడీ జోనర్ అయినా లేకపోతే సరిలేరు నీకెవరు లాంటి అలాంటి ఒక జోనర్ అనేది తెలియదు. కానీ బట్ మొత్తంగా మాత్రం ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. సో మరి అనిల్ 10వ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసేటువంటి ఆ సినిమాలో హీరో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.